గల్లీల్లో కాదు ఢిల్లీలో కింగ్ ఎవరో తేలబోయే సమయం వచ్చేసింది. మరోసారి ఆప్ గెలుస్తుందా లేక ఎన్నో ఏళ్లుగా అధికారం కోసం చూస్తున్న బీజేపీ ఎదురు చూపులు ఫలిస్తాయా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే ఫిబ్రవరి 8న కౌంటింగ్ జరగబోతోంది. అంతకంటే ముందుగా ఎగ్జిట్ పోల్స్ రూపంలో రిజల్ట్స్ పై కొంత క్లారిఫికేషన్ వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకే పవనాలు అనుకూలంగా వీస్తున్నాయని చెబుతున్నాయి. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. 25 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఓట్ల శాతం పెరగడంతో బీజేపీకి అనుకూలంగా ఉంటుందన్న భావన కనిపిస్తోంది. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలుండగా మెజారిటీ దక్కాలంటే 36 స్థానాలు దక్కాలి. 1-2 సర్వేలు మినహా అన్ని ఎగ్జిట్ పోల్స్ హస్తినగడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతుందని చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్, మ్యాట్రిస్, పీపుల్స్ ఇన్సైట్స్, జేవీసీ పోల్, పీమార్క్, టైమ్స్ నౌ, చాణక్య ఇలా అనేక సర్వే సంస్థలు బీజేపీదే గెలుపు అని చెబుతున్నాయి. కేకే సర్వే మాత్రం ఆప్దే మరోసారి అధికారమని ఘంటాపథంగా చెబుతుంది. అధికారాన్ని మరోసారి నిలుపుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి హామీల డోసు ఎవరు ఊహించనంతగా పెంచింది. ఢిల్లీలో 26 ఏళ్లుగా పవర్లెస్ గా ఉన్న కమలం పార్టీ ప్రచారం చివరి రోజు ఏకంగా 22 రోడ్ షోలను నిర్వహించింది. కేంద్రంలో మూడవసారి అధికారం చేపట్టిన ఢిల్లీ అసెంబ్లీలో ఎందుకు పట్టు సాధించలేకపోతున్నామన్న ఆలోచన బీజేపీలో కనిపించింది. అందుకే ఈసారి ఢిల్లీ పీఠం ఎక్కాల్సిందేనన్న కసి కాషాయ దళంలో పెరిగింది. కేజ్రీవాల్ టార్గెట్ గా ప్రధాని మోదీ దగ్గర నుంచి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంల దాకా ప్రచారాన్ని హోరెత్తించారు. శీష్ మహల్ అంటే కేజ్రీవాల్ కట్టుకున్న అద్దాల మేడ సంగతి తేలుస్తామన్నారు. అటు 2013కు ముందు ఏకంగా 15 ఏళ్ల పాటు హస్తినలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ మరోసారి పగ్గాల కోసం గట్టిగానే పోరాడింది. అయితే 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఇప్పుడు మాత్రం గేర్ మార్చి స్పీడ్ పెంచింది. సో 3 పార్టీల మధ్య ముక్కోడపు పోరాటం ముగిసి ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. దేశ రాజధానిలో ఎవరి జెండా ఎగురుతుందన్న ఉత్కంఠ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.